అందరికీ నమస్కారం అండి. అమరావతి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని, దానికి ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సగర్వంగా మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకునేలాగా చేయాలని కూటమి ప్రభుత్వం తపన పడుతుంటే, ఇవాళ ఆయారాం గయారాం లాగా గెస్ట్ పొలిటీషియన్ ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ప్రెస్ మీట్ పెట్టడం అయింది. దాంట్లో ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, అసలు ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా మాట్లాడారా అని మాత్రమే నాకు అనిపిస్తుంది. ఏమాత్రమన్నా 1% అయినా బాధ్యత ఉందా జగన్మోహన్ రెడ్డికి? అసలు ఆయనకి ఇంత బాధ్యత ఉన్నా కూడా అలా మాట్లాడతారా అని నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అమరావతి మీద ఆయన ఇప్పటికే చాలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ చేశారండి. ఫస్ట్ ఏమో 34,000 ఎకరాలు ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన పెద్ద మనిషి, మళ్ళీ తరువాత అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను గృహప్రవేశం చేయబోతున్నాను, నన్ను నమ్మి నాకు ఓటు వేయండి, నేను అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి తరువాత మళ్ళీ వచ్చిన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి వాదిస్తూ ఒక రాక్షస ఆలోచన చేసి తర్వాత మళ్ళీ 500 ఎకరాలు సరిపోవా? ఒక నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో ఒక 500 ఎకరాలు సరిపోదా రాజధానికి అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ వచ్చి మావి గన్ అంట, మావి గన్ అనేది పెట్టి జగన్ అనే పేరు వచ్చేలాగా రాష్ట్ర రాజధానికి పేరు పెట్టాలని ఇవాళ ఆయన మనసులో ఉన్న ఒక కుంచిత ఆలోచనని బయట పెట్టారనే చెప్తాను నేను. ఆయన ఎందుకు అమరావతిని కాదంటున్నాడు అని ఇన్ని రోజుల నుంచి నాకు ఒక సందేహం ఉండేది. ఇంత హింస ఎందుకు జరుపుతున్నాడు అని. ఇవాళ నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, ఈ డిఫరెంట్ స్టేట్మెంట్స్లో, జడ్జ్మెంట్స్లో అసలు ఆ వ్యక్తికి ఆలోచన ఏంటంటే, పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నట్టు, తన పరిపాలనలో పంచాయతీల మీద కానీ ఈ కనపడిన ప్రతి రాయి మీద తన పార్టీ రంగులు జెండాలు వేసినట్టు, పరాయి వాళ్ల పొలాల మీద, సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నట్టు, ఆంధ్ర రాష్ట్ర రాజధానికి కూడా తన పేరులో ఉన్న జగన్ ఉన్న దాంట్లో గన్ ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. గన్ అని ఎందుకు అంటున్నాడంటే, అతనికి ఆ కల్చర్ అనేది, గన్ కల్చర్ అనేది మొదటి నుంచి ఉందండి. అది ఫ్యాక్షనిజం అనుకోవాలా, ఒక క్రూయాలిటీ అనుకోవాలా, వాళ్ళు రపరప అంటుంటే మనకు అర్థం కావట్లేదా? అతను ఆ గన్ అనే ఆ వ్యవస్థను తీసుకొస్తున్నాను అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు. అతని పేరు పెడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టుగా ఒక ఇంటిమేట్ చేస్తున్నాడు. అతనికి ఆ పిచ్చి పట్టింది. ఆ పేరు అనే ఒక పిచ్చి ఏదైతే ఉందో, తనకి ఆ అడ్వర్టైజ్మెంట్ పిచ్చి ఏదైతే ఉందో అది పట్టింది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి, 6 కోట్ల ఆంధ్రుల కలలైన ఆంధ్ర రాష్ట్ర రాజధానిని, ఏకైక రాజధాని అమరావతిని అవుననటం కాదనటం అనేది డిఫరెంట్ సినారియోనండి. అవునంటూనే, నేను వ్యతిరేకిని కానంటూనే చిత్రమైన ఆలోచనలు, చిత్రమైన స్టేట్మెంట్స్ చేస్తూ మావి గన్నని పెట్టమంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బాధ్యత లేని వ్యక్తా, ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తా జగన్మోహన్ రెడ్డి? అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అదేమన్నా ఆయన ఇంటిదా, ఆయన ఇంటికి తన ఆస్తికి సంబంధించిందా? ఇలా నిమిషానికి ఒక, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఇంటికి సంబంధించింది అయితే నేను చాలా రకాలుగా స్టేట్మెంట్స్ తీసుకుంటాను, చాలా రకాల డెసిషన్స్ తీసుకుంటాను. అది నా ఓన్, కష్టమైన నష్టమైన నా వరకే నేను భరిస్తాను కాబట్టి. మరి ఇతను ఏంటండి 6 కోట్ల ఆంధ్రుల రాష్ట్రానికి సంబంధించిన ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇన్ని డిఫరెంట్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడంటే ఊరికే అంటున్నారా ఇతనికి లేదు అని? అసలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొంచెం కూడా బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఒక పులివెందుల ఎమ్మెల్యే ప్రజల చేత, ప్రజల కొరకు వాళ్ళ టైంని స్పెండ్ చేసి మీకు వచ్చి ఓటేసి గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి డెడ్లీ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తున్నారు మీరు? మావి గన్ ఏంటండి? అసలు మిమ్మల్ని నమ్మి మీరేదో చేస్తారని చెప్పి, కుర్రాడిగా ఉన్నారని చెప్పి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి
ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఒకసారి మిమ్మల్ని 2019 నుంచి 2024 వరకు ఆ సీఎం సీట్లో కూర్చోబెడితే మీరు ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా చుక్కలు చూపించారు. నిజంగా చుక్కలు చూపించారు. ప్రజల గురించి కానీ, ప్రజల ఆలోచనల గురించి కానీ, అభివృద్ధి పదంలో నడిపించాలని కానీ, ప్రజల మంచి చెడులు ఆశించటం కానీ ఇలాంటివి ఏమీ మీకు పట్టలేదు. మీ ఖజానా నిండిందా, మీ వ్యాపారాలు నిండినయా, మీ ప్యాలెస్ నిండిందా తప్ప ఎందుకు? ఏంటి ఈ అధికార కాంక్ష? ఏంటి? స్వలాభం కోసం చేసే పని ఏదైనా చాలా అసహ్యంగా ఉంటుంది. మీరు ప్రజల మనిషి ఎలా అవుతారు? ఇంత బాధ్యత లేని స్టేట్మెంట్లు చేస్తున్న మీరు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హులా అని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడండి ఈయన, 5+7 సంవత్సరాలు పరిపాలించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఇన్ని 47,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అప్పు తీసుకొచ్చిన దాంట్లో కూడా వాటికి కూడా ఏంటంటే రోడ్లకి, డ్రైనేజీలకి, కరెంట్లకి మాత్రమే ఇంత ఖర్చు పెట్టారు. అవునండి, ఆర్థిక అభివృద్ధి చెందిన నగరాలు కట్టుకోవాలంటే ఇప్పుడు తాతల కాలం నాడు నిప్పు వెలిగియాలంటే అగ్గిపెట్టెలు లేవండి, చెకుముక్కు రాళ్ళు అని ఉండేవి, వాటితో వాడుకున్నారు. ఏది ఆది మానవుడు కాలంలో. ఆ కాలంలో మనం ఇప్పుడు లేం కదా, టక్కు మన లైటర్ వెలిగిస్తే పొయ్యలిగే సిస్టంలోకి మనం వచ్చాం. అలాగే జీవన శైలిలో, జీవన విధానాల్లో చాలా మార్పులు చేర్పులు వచ్చిన విధంగా టెక్నికల్గా కొత్తగా జరుగుతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా కట్టాలి అన్న ధ్యేయంతో మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అభివృద్ధి అనేది మీకు తెలీదు, మీరు హ్యాపీగా ఉన్నారు. మీకు మాత్రం కొన్ని ఎకరాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు కావాలి. మీరు ఒక్కళ్ళు ఉండడానికి, మీ ఆవిడ గారితో మీ 2 మనుషులు ఉండడానికి చాలా పెద్ద ప్యాలెస్లు కావాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని అని చెప్పుకోవడానికి మాత్రం 500 ఎకరాలు సరిపోతాయి. లేకపోతే ఇక్కడి నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడ అటు గుంటూరు అంటూ మావి గన్ అనుకుంటూ చిన్న 1 కిలోమీటర్ల పరిధిని మీరు పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారా? ఇక ఎప్పుడు కూడా వాళ్ళ చెయ్యి ఇలాగే ఉండాలి, మీ చెయ్యి ఇస్తూ ఉండాలి, వాళ్ళ చెయ్యి తీసుకుంటూ ఉండాలి అన్న మీ నీచమైన ఆలోచన ఏదైతే ఉందో చాలా అసహ్యంగా ఉంది. ప్రజలకి వాళ్ళని ఆర్థికంగా ఎలా ఎంపవర్మెంట్ తెచ్చుకోవాలి అనే విధంగా పరిపాలన ఉండాలి తప్ప బటన్ నొక్కుడే వ్యవహారంగా, అభివృద్ధి లేని రాష్ట్రంగా చేసి వాళ్ళని బానిసలుగా చేసేయాలి అనుకున్న మీ బానిసత్వపు ఆలోచన ఏదైతే ఉందో ఇది ప్రతి ఆంధ్రుడు ఆలోచించాల్సిన విషయం, సమయం అని నేను బల్లగుద్ది చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటారా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మీరు ఏ రూపంలో నిర్మూలన చేశారో, ప్రజావేదికని పడగొట్టడం మొదలుపెట్టి, అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని పడగొట్టి దేనికి సంకేతాన్ని ఇచ్చారో, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగకుండా మీరు ఏ రకంగా చేశారో ప్రజలందరికీ మెల్లిమెల్లిగా అర్థమవుతున్న తరుణంలో ఇవాళ మీరు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఓ మై గాడ్. పైగా చెప్తారండి నారా చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేస్తున్నారంట. ఏం స్కాములు చేశారో నాకు చెప్పండి. ఏం స్కాములు చేశారు? అప్పులు ఇవ్వద్దని చెప్తుంది మీరు. ఆంధ్ర రాష్ట్రానికి అసలు అప్పులు ఇవ్వద్దు, అభివృద్ధి పదంలో వెళ్ళొద్దు, కట్టడాలేవి కట్టకూడదు అని మీరు శాసనాలు గీస్తూ బ్యాంకులకి, రిజర్వ్ బ్యాంకులకి అందరికీ మీకు డిపిఆర్లు పంపించిన ప్రతి చోటకి మీ లెటర్లు, మీ నాయకులు రాసిన లెటర్లు వెళ్తున్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకూడదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంపవర్మెంట్లోకి వెళ్ళకూడదు, ఒక సంపాదన బిజినెస్ అనే స్థాయిలోకి వెళ్లకుండా వాళ్ళని బానిస బతుకులు చేయాలని మీ ఆలోచనతోటి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇవ్వకూడదని చెప్పి మీరు చేస్తున్నారు. చూడండి, ఎక్కడో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందేమో అని ఒక భయం మీకు ఏర్పడింది. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, దాని నుంచి పుట్టిందే ఇవాళ మావి జగన్ అనే మాట. పక్క రాష్ట్రం వాళ్ళు కాదండి, భారతదేశం అంతా నవ్వుతుంది మీ మాటలు చూసి.
మీ పరిపాలన చూసి నవ్వుకుంది, మీ మాటలు చూసి నవ్వుకుంటోంది. ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? ఇంత దరిద్రంగానా? దైవం అంటే శ్రద్ధ లేదు, ఆంధ్ర రాష్ట్రం మీకు ఓటేసి గెలిపించిన ప్రజలంటే బాధ్యత లేదు, అసెంబ్లీకి వెళ్ళరు. అమరావతి రాజధానిగా ఉంది అంటే మరి ఎన్నో కోట్లు అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అన్నారు. మరి అప్పులు ఇచ్చే సెంట్రల్ ఉండగా మరి మీరెందుకు 2019 నుంచి 2024 వరకు మీరెందుకు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు మీరెందుకు చేయలేకపోయారు? మీరు చేసేస్తానంటున్నారు కదా, మీరు ఆ రోజు మీరెందుకు చేయలేకపోయారు? చెంచాడు మట్టి పడిందా? తట్టెడు మట్టి పడిందా? తట్టెడు దాకా ఎందుకు చెంచాడు పడిందా? బేసిన్ రోడ్డులనే తవ్వేసుకుని వెళ్ళిపోయారు అమరావతిలో. అది కూడా ఒక వ్యాపారంగా చేయించుకోమన్నావు, అది కూడా చేసుకున్నారు. ఇవాళకి ఏంటంటే అది అభివృద్ధి చెందుతుంది. ఇవాళకి కూడా ఫైర్ యాక్సిడెంట్ చేయిస్తున్నావు, కాంట్రాక్టర్ల ప్రాపర్టీని దగ్ధం చేయిస్తున్నావు, నీ కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నావనే చెప్తాను నేను. ఎందుకంటే చరిత్రలో అమరావతి కట్టడం అనే ఒక చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఇది శిలాశాసనం. ఎందుకంటే 29 గ్రామాలకు సంబంధించి కొన్ని వేల మంది ఎకరాలు, వాళ్ళ పంటలు పండే ఎకరాలని నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారని ఒకే మాటతో, అంటే ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు. ఆయన మాట మీద నమ్మకంతో ఆ రోజున ప్రభుత్వానికి వాళ్ళు బాబు గారు అడగంగానే వాళ్ళు స్థలాలు ఇవ్వడం, పొలాలు ఇవ్వడం జరిగింది. అది అభివృద్ధి చెందకుండా ఎంత చేయాలో అంతా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎంత అన్యాయమైన ఆలోచనలో అసలు జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసినంత వరకు అసలు రాష్ట్ర బహిష్కరణ చేయాలేమో అన్న విధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బానిసల్లాగా చేసి ఏం చేయాలనుకుంటున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్టేట్మెంట్ మీద స్టాండ్ తీసుకోలేకపోతున్నావు. ఇక్కడ ఇంకోటి చెప్పాడండి గెస్ట్ పొలిటీషియన్ గారు. అది ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అంట 2019 నుంచి 24 వరకు, అంటే స్టిల్ ఇప్పటికి కూడానంట హైదరాబాద్లో వెళ్ళొస్తూ ఉన్నారంట. అధికారం లేనప్పుడు హైదరాబాద్లో ఆదివారాలు శనివారాలు వెళ్ళి రావడంలో తప్పు లేదనుకుంటా. కానీ మీలాగా గెస్ట్ పొలిటీషియన్ లాగా వచ్చైతే లేరు. ప్రతి నిమిషం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి చెడులు కనుక్కుంటూనే ఉన్నారు. మీరు పెడుతున్న సైకోయిజంతో మీరు పెడుతున్న కేసులన్నిటికీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ మేమున్నాము, మేము విన్నాము అని తప్పుకోకుండా నిజంగా కార్యకర్త పక్క నుండి కాపాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు అని చెప్తాను నేను. పక్క రాష్ట్రంలో ఉన్నారంటున్నావు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నానని నువ్వు చెప్తున్నావు. కానీ నీ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనప కంచే చెప్తుంది నీ ఇల్లు ఇంకొక రాష్ట్రం అని. నిజంగా ప్రజల మధ్యన ఉన్నావని నువ్వు నమ్మించకు. నువ్వు ప్రజల మధ్య నిజంగా లేవు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. బయట ఉంటే పరదాల చాటున ఉన్నావు, ఇంట్లో ఉంటే ఇనప కంచెల చాటున ఉన్నావు. నిన్ను కలిసేదానికి అసలు సీఎం అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారని మేము అనుకునేదానికి కూడా ఆస్కారం లేదు. ఎప్పుడో మీ పార్టీ ప్రోగ్రాముల్లో మీ పార్టీ కార్యక్రమాల్లో మీరు తలపెట్టుకుని మీరు వచ్చి ఏదో అట్లా మీ వాళ్ళు ఏదన్నా 4 ఫోటోలు పోస్ట్ చేస్తే ఎప్పుడన్నా రైతు కష్టంలో ఉన్నాడు అంటే టెంట్లు వేయించుకుని వెళ్ళి స్టేజీలు కట్టించుకుని వెళ్ళి రైతు కష్టాన్ని వెక్కిరింపుగా చూసావు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధానిని కూడా నువ్వు వెక్కిరింపుగానే చూస్తున్నావు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ప్రశాంతంగా లేరని చెప్తున్నావు, స్టూడెంట్స్ లేరని చెప్తున్నావు. చెప్పడానికి ఏముంది, 1కి 100 చెప్పొచ్చు. కానీ నువ్వు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది అనేది ఒక్కసారి ఆలోచించు. నేను ప్రత్యక్ష సాక్ష్యం. అమరావతి పాదయాత్రల్లో కానీ అమరావతి ఉద్యమాల్లో కానీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ఒక్కళ్ళే నువ్వు ఎలా కొట్టించావో, ఎలా ఈడిపించావో, ఎలా అరెస్టులు చేయించావో, ఎంత లేసి మాటలు అనిపించావో. నేను ఆ రోజునే చెప్పాను, నేను ఉద్యమంలో ఒక సమిధను మాత్రమే, నాకు ఎలాంటి సంబంధం లేదు అమరావతితో. నా రాష్ట్రం అన్యాయం అయిపోతుందని చెప్పి నేను పార్టిసిపేట్ చేస్తున్నానని అది ఆ రోజున పదే చెప్పినా కూడా నేనేదో
యాపిల్ వాచ్ పెట్టుకున్నానని, నేనేదో టోరీ బ్రోచ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నానని, దాని రేట్లని అదని ఇదని రిచ్ రైతు అని చెప్పి రైతుని ఎంత దిగజార్చి మాట్లాడారో ఆ రోజున ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భంగా నీకు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున రైతుల్ని మీరు ఎంత హింస పెట్టారో, ఎంత ఘోష పెట్టారో, అరెస్ట్ చేయించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని మీ సొంత వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఏ రకంగా వాడుకున్నారో. మేము ఉద్యమాలకు వస్తే వాళ్ళు పట్టుకుంది మా గొంతులు, మా జుట్టు, మా చీరలు చింపడం, నడి రోడ్డు మీదేసి ముళ్ళ కంచెలతో కొట్టడం, ఇవి చేశారు. భయంకరమైన కేసులు పెట్టారు. నోరు తెరిచి మాట్లాడటానికి లేకుండా చేశారు. భోజనం చేయటానికి ఒక స్థానం కూడా లేకుండా చేశారు. నడి రోడ్డు మీద భోజనాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆడపడుచులనే కాదు, మీరు ఎంత హీనమైన ఆలోచన చేశారో నాకు తెలుసు. చివరికి వాష్రూమ్స్కి వెళ్ళటానికి కూడా ఆ వాష్రూమ్ వెహికల్స్ని కూడా ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను, ఎంత నీచమైన ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు చేశారో నేను గుర్తు చేస్తున్నాను ఈ రోజున. వాష్రూమ్లకి ఆడవాళ్ళకి మధ్య మధ్యలో, అందున చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అమరావతి పాదయాత్రలో, వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళటానికి కూడా వాష్రూమ్స్ కూడా లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాటిని కూడా తీసుకెళ్లిపోయిన పోలీసు వ్యవస్థ ఆ రోజు నడిపావని చెప్పి ఈ రోజు నేను చెప్తాను. ఇంత నీచమైన ఆలోచనలు పెట్టుకున్న మీరు ఇవాళ మరోసారి మీ నీచపు ఆలోచనల్ని మీడియా ముందు పెట్టెళ్ళారనే చెప్తాను. కానీ నాకు ఇంత ప్రెస్ మీట్లో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రెస్ మీట్లో కూడా నాకు ఒక పదం బాగా నచ్చిందండి. అది ఏంటంటే, జీవితకాలం నారా చంద్రబాబు నాయుడు గారిని జీవితకాలం అప్పులు తెస్తూ అమరావతి కడతావా అన్నారు. అంటే అమరావతి రాజధానిగా ఎప్పటికీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ ఓట్లు పడవు. 40% ఓటు బ్యాంక్ అంటున్నారు చూడండి, అది నాకు తెలిసి ఏ 5%కో ఏ 10%కో డౌన్ అయిపోతుంది. ఐఎమ్ షూర్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే, ఇలాంటి వ్యక్తిని నమ్మి ముందుకు అడిగేసి, ఇలాంటి వ్యక్తికి ఓటేసి, ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీద ఇంత భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన ఈ పెద్ద మనిషికి రేపొద్దున వ్యక్తిగా తను నెగ్గడం కోసం, వ్యక్తిగా తను నిలబడడం కోసం, తన ఆర్థిక నేరాలని నిలబర్చుకోవడం కోసం ఇప్పటికే 3600 సార్లు ఎన్నిసార్లు ఆయన వాయిదాలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ అన్ని వాయిదాలు ఉండడం అనేది అసాధ్యమైన పని. బట్ ఎవరైనా ఉన్నారు అంటే 1 and only person ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అన్ని వాయిదాలు తీసుకున్న వ్యక్తి వాటిలన్నిటి నుంచి బయటపడడం కోసం, తన స్వార్థం కోసం, కేవలం తన స్వార్థం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాడు, వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుంటాడు, వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుంటాడు, బ్రతుకులతో ఆడుకుంటాడు. మాన మర్యాద లేకుండా ఆడవారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాడు. ఏది చేయడానికి కూడా వెనకాడని ఈ వ్యక్తి మనస్తత్వం ఏంటి అని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచింప చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ఎన్ని సంవత్సరాల అభివృద్ధిని మనం వెనక్కి తీసుకెళ్లిపోయామో, మళ్ళీ ఇదే తప్పు ఎప్పటికీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే ఉంది అని నేను చెప్తున్నాను. ఈయన అంటారు ఇవాళ చట్టబద్ధత ఇచ్చారు, రేపు ఇదే చట్టసభల్లో చట్ట సవరణలు చేయలేమా అని. చట్ట సవరణ చేయాలంటే నీకు అధికారం ఉండాలి కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇవాళంటే మీరు ప్రతిపక్ష హోదా అనేది మీకు లేదు, కానీ ఇలాంటి అవకాశం మీకు వస్తుందని మీ కలగంటున్నారు చూడండి, అది జరిగే పని కాదు. ఎన్నో దాటుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఏదన్నా తేడా వచ్చినా కూడా నీ చేతిలో మాత్రం అధికారం పడదు. నువ్వు మళ్ళీ ఆ బిల్లును ప్రవేశపెట్టాలి అని అనుకున్నా కూడా, తమరు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా, కూర్చుని అర్హత ఉన్నా కూడా ఉండదు అనేది నా గట్టి నమ్మకం. నేను నమ్మే దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఎప్పటికీ నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో కూర్చునే అవకాశమే ఉండదు. నీకు ఉన్న 11 కాదు కదా,
అసలు ఇంకెందుకు నాకు, కానీ జీరో వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవాళ తమరి స్టేట్మెంట్లు చూసిన తర్వాత మీ నాయకులే ఆశ్చర్యపోయి ఉంటారు, మీ నాయకులే బెత్తరపోయి ఉంటారు, మీ సోషల్ మీడియానే బెత్తరపోయి కనీసం బయటకు ఒక మాట చెప్పడానికి కూడా ముందు వెనక ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకే సిగ్గేస్తుంది, ఏంటి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇన్ని రకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏంటి అసలు ఇనేంటి అనేది అర్థం కాక ఉండాలా వద్దా అని ఆలోచనలో పడిపోయారు అనేది విశ్వసనీయ వర్గాల బోగట్ట. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ మీ అరాచకత్వాన్ని, మీ పైశాచికత్వాన్ని తీర్చుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బలిపశువులను చేయొద్దు. అమరావతి రాజధాని అనేది ఆంధ్రుల కళ. రాజధాని అనేది రాజ్యాంగంలో లేదా అంటే మీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉండదండి. బహుశా రాజ్యాంగం పెట్టుకోకూడదు అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా రాజధాని లేని రాష్ట్రం ఇప్పటికీ లేదండి. ఏ ఒక్క రాష్ట్రం కూడా రాజధాని లేని రాష్ట్రం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కే నష్టం జరిగింది. విభజన జరిగిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లు పరిపాలించారు అని మీరు చెప్తున్నారు చూడండి. దాంట్లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు పెట్టిన తిప్పలు, మీరు వేసిన కేసుల నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి క్లియరెన్సులు తెచ్చుకునేటప్పటికి ఎంత టైం పట్టిందో 18 నెలలు మాత్రమే మిగిలింది. పోయినసారి 2014 నుంచి 2018 వరకు మధ్యన అమరావతి నిర్మాణం మొదలు పెట్టడానికి 18 నెలలు మాత్రమే మిగిలింది. కానీ ఆ 18 నెలల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లను వేయించారు. జస్ట్ కనెక్టివిటీస్ మాత్రమే మిగిలాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, హైకోర్టు కట్టడం జరిగింది, ఎయిమ్స్ హాస్పిటల్ కట్టడం జరిగింది, SRM కాలేజ్ కట్టడం జరిగింది. చాలా కట్టడాలు ఆ 18 నెలల్లోనే అభివృద్ధి చేశారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు అని ఒక ఆలోచన అయి ఉండాలి. లేదు, జరిగితే ప్రజలు చెయ్యి చాచటం, బానిసత్వాన్ని మిస్ అవుతారని ఒక ఎలా చెప్పాలి, అది రాచరికపు ఆలోచన అయి ఉండాలి. ఒక బానిసత్వంగా ప్రజల్ని చూడాలి అని ఒక ఆలోచన అయి ఉండాలి. లేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరిగితే మిమ్మల్ని మర్చిపోతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే ఆలోచన ఉండాలి. లేదు, ఏదో కోపం అయినా పెట్టుకుని ఉండాలి ఆంధ్ర రాష్ట్రాన్ని మీద. బీఆర్ఎస్ వాళ్ళకి, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి మీరు వాళ్ళ రియల్ ఎస్టేట్ అభివృద్ధి పడేలాగా మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తొక్కేసి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపేసి తెలంగాణకి అభివృద్ధి చేసుకునేలాగా మీరు ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏంటంటే, మీ మానసిక పరిస్థితి బాగోకపోతే దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద పెట్టకండి దయచేసి. మీకు దండం పెట్టి అడుగుతున్నాను. మీ మానసిక పరిస్థితిని బాగు చేసుకుని అప్పుడు మీరు ఓటు అడగటం కోసం, అంటే మీరేమో మద్య నిర్మూలన చేసిన తర్వాతే ఓటు అడగటానికి వెళ్తానని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్లో ముందు మీరు పరిపాలనలో మీరు చెప్పారు. కానీ అది జరగలేదు, జరగకుండానే మీరు ఓటు అడగటానికి వెళ్ళారు. కానీ నా సలహా ఏంటి అంటే, మీ మానసిక స్థితి గతి బాగున్న తరువాతే మీరు ఓటు అడిగే విధంగా ఒక ఓత్ తీసుకోవాలని, ఓత్ అంటే ఒక ప్రమాణం తీసుకుని మీ మానసిక పరిస్థితిని సెట్ చేసుకుని తర్వాత ఒక 10 ఓట్లు అడగటానికైనా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని అధపాతాళానికి తొక్కించుకోవడానికి వాళ్ళు లేరని ఇంకొకసారి చెబుతూ, ఇలాంటి పైశాచికపు నిర్ణయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దద్దని కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా, శాశ్వత రాజధానిగా మిగిలిపోతుందని చెప్తూ, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఇన్ నారా చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్స్ అండ్ కూటమి పరిపాలన హ్యాండ్స్. డెఫినెట్గా బిల్లులు పాస్ అయ్యి డెఫినెట్గా ప్రతి రైతు గుండెల్లో సంతోషం నిలుపుకుంటూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అనే శిలాశాసనంగా నిర్ణయం తీసుకోబడుతుంది, రాబడుతుంది. దయ ఉంచి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్, ఇది నా రిక్వెస్టే, ప్రజల తరపున నా రిక్వెస్ట్. అది ఏంటి అంటే,
మీరు ముందు మీ మానసిక పరిస్థితిని సెట్ చేసుకోండి, తర్వాతే ఒక 10 ఓట్లు అడగటానికి బయటికి రండి. ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ మాత్రం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేస్తాను అని మీకు ఒక కామెడీ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంత నవ్వుకుంటున్నాడో తెలుసా అండి ఆయన ఆ పదాలు చెప్తూ. మా వి జగన, మా వి గన్న, మాకు గన్నులొద్దు, మేము గన్నుల సాంప్రదాయంలో బ్రతకాలనుకోవట్లేదు, మేము ఫ్యాక్షన్ సాంప్రదాయంలో బ్రతకాలనుకోవట్లేదు, మేము ప్రశాంతంగా ఉండే మా జీవన శైలిని ప్రశాంతంగా సాగించాలనుకుంటున్నాం. సో అలాంటి ప్రశాంతత మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పరిపాలనలో, కూటమి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉందని ప్రతి ఒక్క ఆంధ్రుడు అనుకుంటున్నాడని మీకు తెలియపరుస్తూ, ప్లీజ్ టేక్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ అలాట్.